తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని ఎగతాళి చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. అదిగో సాక్ష్యం, ఆ రోజు గుర్తు. అదిగో ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా, సిలువేసి వచ్చా. అప్పటికి మనకు రాలాది. ఫోటోలు తీసి పెట్టండి రా, ఖచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు, మన వాళ్ళకి చూపించాలని చెప్పి. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్లో చాలా భాగం అదే ఉంది. చెప్పు, విశ్వాసం సిగ్గుపరిచిందా? బయటపడే ఛాన్స్ లేదా? లేదు. ఎటుపక్క నుంచి సాయం లేదా? లేదు. అయినా సరే నేను గట్టెక్కుదును, నన్ను గట్టెక్కించగలడు నా దేవుడు, అందుకు ఆయన సమర్థుడని విశ్వసించు. చూడు, మన డైలాగ్ అదే. ఎప్పుడు వచ్చిన ఎంతమంది జీవితాల్లో కార్యాలు. సంవత్సరాలుగా, సోదరులారా, సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి ఎన్నో విషయాలు నా దేవుడు మహాకృప, ఆయన నాకు ఇచ్చిన విశ్వాసము, దాని బలీయతను బట్టి నేను చాలా పొందుకున్నాను, పొందుకుంటున్నాను, పొందుకోబోతున్నాను, పొందుకుంటా కూడా. ఇంకా నాకేం సందేహం లేదు. 14 ఎకరాల ల్యాండ్ ఒకళ్ళదే. 14 సార్లు అడిగిచ్చా, లెక్క చేయలా. పంతం బట్టి కూర్చున్నాడు ఆయన, పొరపాటును కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. అబ్రాహాముకు చెప్పిన మాట తీసుకున్నా, నీవు పోయి ఆ దేశం యొక్క పొడవు వెడల్పున సంచరించు, దానిని చూడు, అది నీకు ఇస్తా అన్నావుగా. నాకు తెలియదు. నువ్వు మోషేతో ఏమన్నావు? సర్వభూమి నాదే అన్నావు. భూమి నీదే అయిందా? భూమి నీదే అయిందా? నీదైతే ఆయనీడంటాడేంది? నాకు తెలియదని. ఇట్లానే ఒక ఆదివారం రోజు కూటం అయిన తర్వాత సాయంత్రం పూట పరిచారకుల్ని కొంతమందిని తీసుకొని పోయా. 14 ఎకరాలు. మీటింగ్ పెట్టాలా మరి. లోకల్ గ్రౌండ్లో పెడుతుంటేనేమో 10 ఎకరాలు ఇచ్చినోడు ఏం మాట్లాడలా. ఎకరన్నరోడు వచ్చి పీకై ఎవరిని అడిగేశారు అంటున్నాడు. బూతులు కూడా తిడుతున్నాడు దరిద్రుడు. కడుపు మండిపోయి, ఇది ఒక పూట తాగేది కాదు, ఒక రోజు తాగేది కాదు ప్రభువా, సంవత్సరం జరగాల్సినవి, మధ్య మధ్యలో కూడా జరగాల్సినవి, కాబట్టి మాకు ఒక సొంత భూమి ఇవ్వు అని ప్రార్థన చేశా. ఏమండి, డబ్బులు ఉంటే సరిపోతుందా? మీరు ఇస్తారు తీసుకొచ్చి, అమ్మేవాడు అమ్మొద్దు. ఇప్పుడు ఆ పొలం ఉంది, ఆ అమ్మొద్దు, అమ్మాలా లేదా? మీరందరూ తలా రూపాయి తీసుకొచ్చి ఇస్తారు, లాభం లేదు. మనందరం తలా చేయాలో సూపు చూడాలంటే తెస్తారు, కానీ ఆమె ఇవ్వద్దు. నేనేం చేశాను తెలుసా? ఆ 14 ఎకరాల మధ్యలో ఉన్న ఒక చట్టు బండ ఒకటి ఉంది, అక్కడ పరిశుద్ధుల చేత ప్రార్థన చేయించా. ఇది మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పించా. అంతేకాదు నూనె కూడా పోసి ప్రతిష్ట చేశా. ఎవరిది అది? మందా వాళ్ళదా? ఎవరిది? మందా వాళ్ళదా? వాళ్ళది. కానీ విశ్వాసంతో పోయి ఆ పని చేశా. నా దేవుడు కార్యం చేసి మళ్ళా తనంతటా తానే వచ్చి మొత్తం మనకు అప్పచెప్పి వెళ్ళాడు. ఇప్పుడు దీని అంతటిని బట్టి ఏం చెబుతున్నాను నేను మీకు? విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం మనం? దేవుని మీద ఉంచుతున్నాం. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు కింద కూర్చున్నాడా? సింహాసనం మీద ఉన్నాడా?
రైట్. ఆకాశం మందు ఉన్నాడంటే అన్నిటికీ అందరికీ పైన ఉన్నాడు. అక్కడ కూడా కింద కూర్చున్నాడా, సింహాసనంలో కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడంటే సమస్తమునకు రాజై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అన్నిటికీ పైన ఉన్నాడు. మరియు ఇప్పుడు దాన్ని బట్టి చెప్పు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము ఆయనకి. ఇప్పుడు నీ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకుంది? సింహాసనాసీనుడై ఆకాశమందున్న మన దేవుని ఆధారం చేసుకుని ఉంది. ఇక సమస్త భూప్రపంచము, సమస్త ప్రపంచాలు ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి? ఎవరి కాళ్ళ కింద? మరి ఆయన తిప్పలేడు. నీకు రివర్స్గా ఉన్నాయి కూడా నీకు అనుకూలంగా తిప్పలేడు, న్యాయం చేయలేడు, తీర్పు తీర్చలేడు, దుర్మార్గం చేసిన వాళ్ళ తోలు అలవలేడు. అది వాళ్ళకి పెట్టడు పిండం, వాళ్ళకి చేయడు దినం. ఆయన లేకపోతే కదా మనం జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన పేరేంది? అది మొండికి పడి విశ్వాసంతో ఆయనకి వెళ్ళి చూస్తున్నావు. ఒక దారికి తేడా నిన్ను తమ్ముడు. మొండికి పడి ఆయన వైపు చూస్తూ ఉన్నావు. నీ లైఫ్ని వెలిగించలేడా? ఎంతమందికి ఉంది? విశ్వాసం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, నాకుందన్నా అన్నోళ్ళు. మీ విశ్వాసాలని నా తండ్రి సిగ్గుపరచడం. ఆయన నమ్మదగినవాడు. ఈరోజు జరుగుతున్న ఈ కూటమి, ఈ పరిచర్య, ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వాసము ద్వారా దేవుడు చేసిన బలమైన కార్యమే, చేస్తున్న కార్యమే, చేయబోతున్న కార్యమే. ఊహించగలవా నువ్వు? నేను ఊహించానా? ఆరు అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు గది, గట్టిగా 12 మంది పడతారు ఆ గదిలో. అది కూటమి స్టార్ట్. ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాను. అరే మీ దరిద్ర బతుకులరా, మీ అట్టాంటి బతుకులరా, మీ ఇట్టాంటి బతుకులరా, మీరు అలాంటి వాళ్ళరా, మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు, మొదలైన సర్టిఫికెట్లన్నీ పొందాం. ఓకే. కడుపు నిండినోడు, కడుపు మండుతున్నోడు, ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు. ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు. ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు. పడ్డా. కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం, కుమిలిపోయాం, గందరగోళమయ్యాం, సద్దాం అనుకున్నాం. కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన ఆకాశమందున్నాడని తెలిసిన తర్వాత, ఆయన సింహాసనమందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు. నా దేవుడు రాజు. భయము లేదు, నా దేవుడు రాజు. తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని ఎగతాళి చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. అదిగో సాక్ష్యం. ఆ రోజు గుర్తు. అదిగో ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా, సిలువేసి వచ్చా. అప్పటికి మనకు రాలాది. ఫోటోలు తీసి పెట్టండి రా, ఖచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు, మన వాళ్ళకు చూపించాలని చెప్పి. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్లో చాలా భాగం అదే ఉంది. చెప్పు, విశ్వాసం సిగ్గుపరిచిందా? నేను నేర్చుకున్నది అది, నా బిడ్డలైన మీకు నేర్పుతుంది కూడా అది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాస నేత్రం జ్ఞాన నేత్రం. అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం. మీరు విశ్వాసంతో చూడగలరో లేదో, నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా. అది నేర్పాడు నాకు దేవుడు, నా యేసయ్య. యారా 1 ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు, 14 ఎకరాల, 150 ఎకరాలని ఇస్తాడు రా పిచ్చోడా.
ఆయనకేం తక్కువ? కింగ్ కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకు చేయడు? నా దేవుడు రాజు. ఇది మీకు అర్థం కావాలా, బాగా మీ మైండ్కి ఎక్కాలా. సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే, మనలో దాగినటువంటి విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర. మళ్ళీ చెప్తా, మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని, ఈ జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు. తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు, అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తిట్లు తింటా ఉన్నా, తిరుగుతూ ఉన్నా, జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా. సరే, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు? ఎగతాళి చేసేవాళ్ళకి ఏం తెలుసు? నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు, నా చరిత్ర మొత్తం మారిపోయింది. నా దేవుడు కదులుతాడు నా పక్షంగా, నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా. నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు, నన్ను నిలబెడతాడు, నా తల ఎత్తుతాడు. ఎత్తకపోయినా పర్వాలా, నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ చెప్పా. తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగిడేటట్టు చేయగలడు నా దేవుడు. ఈరోజు నూనె పోసి వెళ్తానా, దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు. ఈరోజు ఇది ఇక్కడ అడుగుపెట్టి వెళ్తానా, ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు.